ఈ సినిమాలో ఫస్ట్ హీరో కాబట్టి తన్ను అడుగుతా ఫస్ట్ క్వశ్చన్. సో ఈ సినిమాని మీరు చూస్ చేసుకున్నారా, ఈ సినిమా మిమ్మల్ని చూస్ చేసుకుందా? ఈ సినిమా నన్నే చూస్ చేసుకున్నాను. అంటే నేను ఆడిషన్ ఇచ్చాను. సో 2-3 ఆడిషన్స్ తర్వాత జీవన్ గారు సెలెక్ట్ చేశారు. ఓకే. సో అంటే బేసిక్గా ఏ యాక్టర్కైనా కూడా యాజ్ అన్ యాక్టర్గా మీరు చాలా ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే చాలా కథలు వింటుంటారు కదా. ఈ కథ మీకు మీరు చేయగలను, మీకు యాప్ట్ అనిపించడానికి మీకు బెస్ట్ థింగ్, ఈ స్టోరీలో బెస్ట్ థింగ్ ఏంటి మీకు? కథ మొత్తం నా మీద డిపెండ్ అయి ఉంటుందండి. భార్గవ్ అనే క్యారెక్టర్ మీదే కథ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ కథలు చూస్ చేసుకునే ఆప్షన్ ఏమి ఉండదండి డెబ్యూ యాక్టర్కి. మనం అంటే నా ప్లేస్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటే మనం ఆడిషన్స్ ఇచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇచ్చి అలా ఆ ప్రాసెస్లో నాకు ఇది వచ్చింది. ఓకే. సో మీరు ఈ సినిమాకి హీరోయిన్ అండ్ టీజర్లో ఫస్ట్ షాట్ మీదే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ చాలా యూత్ఫుల్ కంటెంట్ ఉంది ఈ సినిమాలో. లైక్ యాజ్ ఏ థ్రిల్లరే కాకుండా కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి కదా సినిమాలో. సో అంటే ఈ సినిమా మిక్చర్ ఆఫ్ అంటే రొమాన్స్ ప్లస్ థ్రిల్లర్ అట్లా ఉండబోతుందా? అట్లా మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సింపుల్ అమ్మాయి, ఒక రెస్టారెంట్లో వర్క్ చేసే ఒక అమ్మాయి క్యారెక్టర్, మిడిల్ క్లాస్ అమ్మాయి. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి ఇది. సో లైక్ కొంచెం కొన్ని షార్ట్స్లో హర్రర్ కూడా మీకు కనిపిస్తుంది ఇంట్లో. అది లాస్ట్ షాట్లో కొంచెం కంప్లీట్ కనిపిస్తుంది. యూత్ ఎంటర్టైనర్, కంప్లీట్ యూత్ అండి. అలానే ఫ్యామిలీ కూడా ఉంది. సో యూత్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు. ప్రజెంట్ చూస్తున్నారు లవ్ స్టోరీస్ కానీ, లైక్ కొంచెం జనాలు కొంచెం రొమాంటిక్ లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్కి కొంచెం కనెక్ట్ అవుతున్నారు. సో అన్ని ఎలివేషన్స్ దీంట్లో ఉన్నాయి మాకు. సో ఇట్స్ గుడ్ ఫీలింగ్. అండ్ ఈ స్టోరీని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా మీరు 100% మీరు బాగా ప్లే చేయగలను అనిపించడానికి మీకు అనిపించిన రీజన్ ఏంటి? స్టోరీ అండి. స్టోరీ నాకు స్టోరీ బాగా కనెక్ట్ అయింది. కొంచెం తెలుగులో మీరు చెప్పినట్టు తక్కువ వస్తున్నాయి, చాలా తక్కువ వస్తుంటాయి. ఎక్కువ హాలీవుడ్లో చూస్తుంటాం, హాలీవుడ్లో వస్తుంటారు అన్నమాట ఇలాంటి థ్రిల్లర్స్, చాలా తక్కువ వస్తుంటాయి తెలుగులో. సో ఇలాంటి సబ్జెక్ట్ చేయడం ఫస్ట్ టైం నాది. ఇంతకుముందు చేశానండి, ఫ్యామిలీ డ్రామా చేశాను, కొన్ని డిఫరెంట్ ఒక విలేజ్లో ఒక అమ్మాయి అల్లరి చేసే అమ్మాయి క్యారెక్టర్స్ చేశాను. సో దీంట్లో ఏంటంటే క్యారెక్టర్ వచ్చేసి సాఫ్ట్ అమ్మాయి, బట్ ఒక ప్యూర్ లవ్, ఒక అబ్బాయిని ఎంత ఇష్టపడి మీ టీజర్లో కూడా చూసా ఉంటాను డైలాగ్స్లో. సో అమ్మాయి తనకి చెప్తుంది ఎంత ఇష్టపడుతున్నాను అనేది చెప్తుంది. సో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో. సో అందుకని స్టోరీ చూస్ చేసుకున్నాను. అండ్ భయ్య మీరైతే టోటల్గా ట్రైలర్కి ఇక్కడికి అసలు గుర్తుపట్టలేకపోతున్నాం. వీళ్ళిద్దరిని అయితే కొంచెం పోల్చుకోవచ్చు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నారు. డైరెక్టర్ గారు అలా తయారు చేశారు. అట్లా తయారు చేశారా? అంటే ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? చాలా రగ్గడ్ ఉంటుందండి ఆ క్యారెక్టర్ అయితే, చాలా రగ్గడ్ ఉంటుంది. అదే కాకుండా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అది ఆ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే. ఎందుకంటే రేరుగా ఉంటాయి ఆ క్యారెక్టర్స్ అలాంటివి చేయడము. రేపు మీరు చూసిన తర్వాత ఇతను ఎవరో బాగా చేశాడే అనే కాడికి వస్తుందన్నమాట.